కృష్ణా జిల్లా అబనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా ఎస్ఆర్ శంకరన్ రీసోర్స్ సెంటర్ను ప్రారంభించారు. హాస్టల్ విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రీసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. పేరెంట్స్ కి టీచర్స్ మధ్య ఏం జరుగుతోంది, ఎలా ఉందన్న మీటింగ్ కూడా గతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏమో కనిపించడం లేనట్టుంది. ఎందుకంటే ఒక పక్క రైతాంగానికి, ఒక పక్క విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఒక పక్క అమరావతి పనిచేస్తున్నాం, ఒక పక్క పోలవరం పనిచేస్తున్నాం. పల్లెల్లో ప్రతి ఊరిలోనూ పల్లె పండగ కార్యక్రమం జరుగుతుంది, పొలం పిలిచిన కార్యక్రమాలు జరుగుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్నాం. దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము చెప్పాలని మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా మధ్యాహ్నం డొక్కా సీతక్క గారి అంత కళాశాల జూనియర్ కళాశాలలో పిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో నిన్నటి రోజునే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కూడా మేము కార్యక్రమం మొదలు